సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులకు నిధులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్లోని నూతన బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసిందన్నారు. గజ్వేల్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రతాప్ రెడ్డి అన్నారు. నెల రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కొన్ని వర్కులు స్టార్ట్ చేసినాం, కొన్ని వర్కులు టెండర్లు అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్లో పెట్టిండ్రు. శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. మరి మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు. కొండపోచమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు. ఇలా కొండపోచమ్మ సాగర్ ఎడారిగా మారి బర్రెలు గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది. ఇలా వర్షాలు లేవు, డ్రాట్ వచ్చింది, నీళ్లు లేవు, రైతులు మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. కొన్ని వర్కులు